నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్పోర్ట్స్ అథారిటీ నిధులతో గాంధీ పార్క్ అభివృద్ధి చేస్తున్నామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఫ్యాన్సీ గూడ్స్ ప్రహరీ గోడ తొలగించి రోడ్డు విస్తరణకు శ్రీకారం. కార్యకర్త సైనికుల్లా పనిచేసి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న అనకాపల్లి కొనతాల రామకృష్ణ. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని వెల్లడి. 4 దశాబ్దాలుగా న్యాయవాది సేవలందించిన న్యాయవాది నాగిశెట్టి మోహన్ దాస్ సంస్మరణ సభ నివాళులర్పించిన కర్ణాటక హైకోర్టు జస్టిస్ మన్మథరావు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం మరికొన్ని వారాల పాటు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పూర్తి స్థాయిలో కొనసాగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా తనపై గతంలో జరిగిన హత్యాయత్నాల ఘటనలను అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తావించారు. ఖమేనీ ప్రోద్బలంతో నాపై 2 సార్లు హత్యాయత్నాలు జరిగాయి, కానీ నేను మొదటి యత్నంలోనే అతడి కథ కంచికి చేర్చా. నన్ను పట్టుకోకముందే నేనే అతడిని పట్టుకున్నా. ఇరాన్పై ఆపరేషన్ క్లిష్టమైనదే, కానీ విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నాం. అవసరమైతే ఈ ఆపరేషన్ 4 నుంచి 5 వారాలు కొనసాగవచ్చు. యుద్ధ తీవ్రతను ఇదే విధంగా కొనసాగించడం ఇజ్రాయెల్, అమెరికాకు కష్టమేమీ కాదు. మరోవైపు చర్చల కోసం మా దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయి. అయితే చర్చలు జరుగుతాయో లేదో చెప్పలేం అని ట్రంప్ వెల్లడించారు. The United States and its partners have launched Operation Epic Fury, one of the largest, most complex, most overwhelming military offensives of Americans on his hands, and was responsible for the slaughter of countless thousands of innocent people all across many countries. Last night, all over Iran, the voices of the Iranian people could be heard cheering and celebrating in the streets when his death was announced. The entire military command is gone as well, and many of them want to surrender into saving their lives. They want immunity. They're calling by the thousands. Combat operations continue at this time in full force, and they will continue until all of our objectives are achieved. We have very strong objectives. They could have done something 2 weeks ago, but they just couldn't get there. Earlier today, CENTCOM shared the news that 3 U.S. military service members have been killed in action. As one nation, we grieve for the true American patriots who have made the ultimate sacrifice for our nation, even as we continue the righteous mission for which they gave their lives. We pray for the full recovery of the wounded and send our immense love and eternal gratitude to the families of the fallen. And sadly, there will likely be more. స్పోర్ట్స్ అథారిటీకి కేటాయించిన 74 లక్షల నిధులతో ఒంగోలు గాంధీ పార్కులో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. గాంధీ పార్క్ రోడ్డు విస్తరణ పనులు పరిశీలించారు. గాంధీ పార్క్ ప్రాంతంలో దేవాలయాలు, వ్యాపారులకు సంబంధించిన ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్కు సంబంధించి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్న ఆలోచనతో అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మధ్య మార్గంగా ప్రహరీ గోడను పగలగొట్టి రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలు నగరంలో 21 పార్కుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో గడిపే విధంగా పార్కులు రూపొందిస్తున్నామని అన్నారు. గాంధీ పార్కులో గ్రంథాలయం, పఠనాశక్తి కలవారు కొద్దిసేపు పత్రికలు, ఇతర పుస్తకాలు చదువుకునే విధంగా వసతి, కాఫీ బార్, జిమ్ ఏర్పాటు చేస్తున్నామంటే నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే జనార్దన్కు గల విజన్ స్పష్టమవుతుంది. అభివృద్ధి జరిగేటప్పుడు విమర్శలు కూడా వస్తుంటాయని వాటిని అనుకూలంగా మార్చుకొని పనులు చేసుకుంటూ పోవడమే తన ధ్యేయంగా ముందుకెళ్తున్నారు. ప్రత్యేక నిధుల ద్వారా ఒంగోలు నగరాన్ని సుందరీకరణ చేసే దిశలో విద్యుత్ లైన్ ఏర్పాట్లు చేయటం, ఒక్కరోజులోనే 5,000 మొక్కలు నాటి గ్రీనరీకి అవకాశం కల్పించామని ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ అభివృద్ధిని పరిగెత్తిస్తున్నారు. మార్నింగ్ వచ్చి ఇప్పుడు చేయించాలి కూడా
అది ఏం చేయాల్సిన పని కదా, ఇవ్వాలి కదా, పేపర్ ఇవ్వాలి కదా. 81 సార్. అది కాదమ్మా, ఈ పొడవు ఎంత, ఆ లాస్ట్ నుంచి లాస్ట్కి ఎంత తీసుకున్నావు సార్? ఇది మొత్తం అక్కడి నుంచి ఏదైతే పక్కన మనకు వచ్చే గోడని కొంచెం లోపలికి తీసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి రోడ్డు కొంచెం వెడల్పు కావాలని చెప్పి అసోసియేషన్ చెప్పడం జరిగింది. దానికి మన వాళ్ళు కార్పొరేషన్ నుంచి ఒక మార్కింగ్ ఇచ్చారు. మన వాళ్ళు ఆల్రెడీ అందరూ కూడా వేసుకొని ఒక మార్కింగ్ ఇచ్చారు. ఆ మార్కింగ్ ప్రకారంగా మాకు ఇబ్బంది లేదనే పరిస్థితిలో కమిటీ ఉన్నారు. ఆ రైటింగ్లో కమిటీ వాళ్ళు మీరు ఎట్లా కావాలో మీరు ఇప్పుడు చెప్పినట్టు మీరు ఏదైతే చెప్పారో దాన్నే మనం కూడా, నేను కమిషనర్ గారికి చెప్పాను, 1 అడుగు 1.5 అడుగు తక్కువైనా మనకు పర్వాలేదు, కాంపౌండ్ వాళ్ళు మనమే కట్టిద్దామని చెప్పేసి కూడా మేము చెప్పాం. కాబట్టి దాంట్లో మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటున్నాం. కాబట్టి మేము ఒప్పుకునే దాని ప్రకారంగా మీరు కూడా కమిటీ సభ్యులతో మీ అందరూ మాట్లాడుకొని ఒప్పందంగా మీరంతా చేయండి, కూర్చొని పెట్టి మాట్లాడి చెప్పండి. ఆన్ రైటింగ్లో కూడా మీ కమిటీ కూడా సంతకం పెట్టేసి మేము సో ఇది మీటర్లకి ఇట్లా ఇస్తున్నామని కార్పొరేషన్కి మన కమిషనర్ గారికి లెటర్ ఇచ్చారంటే మేము పని మొదలు పెడతాం. ఇది మన అందరి కోసం. ఫ్యాన్సీ గూడ్స్ ఒక 10 అడుగులు తీస్తూ ఉన్నాం. ఫ్యాన్సీ గూడ్స్ అక్కడ వచ్చే లోపలికి టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి టెంపుల్స్ని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి దాన్ని ఒక సైడ్కి ఫ్యాన్సీ గూడ్ వాళ్ళ అసోసియేషన్లతో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా మాకు 10 అడుగులు అయితే మాకు ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు ఒక మార్కింగ్ ఇచ్చారు. మేము కూడా ఇంకా వాళ్ళ మార్కింగ్ ప్రకారమే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఎప్పుడో 1960లో 55లో వాళ్ళు కట్టింది అది. దానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనకి కొంత పబ్లిక్ ఉపయోగపడేటట్టుగా దాన్ని వాళ్ళు చెప్పిందే ఓకే చేసాం. వాళ్ళ అసోసియేషన్లో మళ్ళీ మాట్లాడుకొని ఆన్ రైటింగ్లో కమిషనర్ గారికి లెటర్ ఇమ్మన్నాం. లెటర్ ఇవ్వగానే మేము మన ఏదైతే ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు బుక్స్ అంతా కూడా వాళ్ళు డొనేట్ చేశారు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన చైర్మన్ గారితో మళ్ళీ రంగారాయ చెరువులో ఇక్కడంతా కూడా మేము చూసాం. ఇక్కడ కూడా వాళ్ళు మన వీరయ్య గారి పేరు మీద గ్రంథాలయం చిన్నది ఒకటి, ఎందుకంటే ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు, యంగర్ ఉంటారు, అందరూ కూడా వాకింగ్కి వస్తుంటారు. ఎంతోమంది తిరిగేది డైలీ ఒక 3000 మంది ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు, పొద్దునైతే సాయంత్రం అయితే. దానికోసం అని చెప్పేసి కొంతమంది చదువుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఆల్ న్యూస్ పేపర్స్, దానికి సంబంధించిన బుక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ కూడా అలాట్ చేస్తూ ఉన్నాం. అలాట్ చేసిన తర్వాత దానికి చిన్నది వాళ్ళకి కూర్చోవటానికి వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. దానికి మన వీరయ్య మన మధ్యలో లేకపోయినా ఆయన గుర్తుండేటట్టుగా ఆయన పేరు మీద గ్రంథాలయ సంస్థ వాళ్ళు ఇప్పుడు చైర్మన్గా ఉన్న సుచిత్ర గారు వాళ్ళు ఆధ్వర్యంలో దీన్ని ఇక్కడ ప్లేస్లో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. దాంట్లోనే ఒక కాఫీ మేకర్ కూడా పెట్టించేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేద్దాం. వచ్చిన వాళ్ళు ఒక కాఫీ తాగటం, కాసేపు పేపర్ చదువుకుని వెళ్ళేటట్టుగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. జరుగుమల్లి మండలం పైడిపాడు గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పంపిణీ చేశారు. పబ్లిసిటీ పిచ్చితో నాడు జగన్ పాసు పుస్తకాలపై తమ బొమ్మ వేసుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి విమర్శించారు. స్కాన్ చేసి చెప్పండి, యాప్లో చెప్పి వినిపించాలి. మీరు ఎంత ఉందో దీనిలో పొలం, నేడు రాజముద్రతో రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సబ్సిడీకి వ్యవసాయ యంత్ర పరికరాలు, డ్రోన్లు అందిస్తున్నామన్నారు. అన్నదాత సుఖీభవతో దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టుబడి సాయం కోసం ఏడాదికి 20,000 ఇస్తున్నామని తెలిపారు. అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం కలిసి ఎంత ఏమైనా ఉంటే నీకు ఇస్తారు. ఇవాళ నుంచి 9వ తేదీ లోపల, ప్రతి నెల కూడా 9వ తారీఖు లోపల
ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ గ్రామంలో మనం పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఒకసారి చూసుకుంటే రెవెన్యూలో 2014, 2017, 2014 ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిషేధ భూముల జాబితాను ఒకసారి వెలుగులో తీసుకొని రావడం జరిగింది. ఆ సందర్భంగా ఉన్న భూములన్నీ ఒకసారి డాటెడ్ ల్యాండ్స్ గాను, అదేవిధంగా ఒకసారి గయాల భూములను, ఇంకోసారి కండ్రికా భూములను, ఇంకోసారి ఈనాం భూములను ఒక్కసారిగా వచ్చింది. కాకపోతే ఏ తప్పు ఏ పాపం తెలియకుండా ఎలక్షన్ తర్వాత మనం వచ్చేసరికి అమల్లోకి వచ్చాకే మనం బురద నింద మోయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకుంటూ వచ్చాం 14-19 కాలంలో. తర్వాత వచ్చిన వ్యక్తి సమస్యల పరిష్కారం చూపకపోగా భూముల మీద గత ప్రభుత్వంలో ఇంకా వివాదాస్పదం చేసి ఆ భూముల్ని అక్రమంగా అన్యాక్రాంతం చేసే పరిస్థితి తెచ్చారు. ఇందాక మన వాళ్ళు చెప్పారు హద్దురాళ్ళు, ఎప్పటి నుంచో సర్వే రాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు తయారించిన సర్వే రాళ్ళు, ఆ రాళ్ళు పీకేసి ఆ రోజున ముఖ్యమంత్రి తన పేరు తన ఫోటోతోటి రాళ్ళు చేపించే మంచి గ్రానైట్ రాళ్ళు నీట్గా కట్ చేసి పాలిష్ చేసి తెచ్చేసుకున్నారు. ఆ రాళ్ళకు మళ్ళా దాదాపుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. డబ్బులు వృధా చేయటం వాళ్ళకు ఘనత పెట్టి విద్య. దాంతోపాటుగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తే ఆయన ఫోటో ఉంది. కూటమి ప్రభుత్వం అర్హులైన ఎవరైతే ఈ పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమం తీసుకుంది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తానని చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినాక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేసిన వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. జనసేన పార్టీ సభ్యత్వ సాత్వికుల సమావేశాన్ని ఒంగోలు రవిప్రియామాల్లో నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అనకాపల్లి శాసనసభ్యులు ప్రకాశం జిల్లా సభ్యత్వ నమోదు సమన్వయకర్త కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు. జిల్లాలో చేపడుతున్న సభ్యత్వ నమోదు వివరాలను జిల్లా అధ్యక్షులు రియాజ్ వివరించారు. పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ప్రతి కార్యకర్త సైనికుల్లో పనిచేసి సభ్యత్వ నమోదును అత్యధిక స్థాయిలో జరిపించేలా చూడాలని కొనతాల రామకృష్ణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో సొంత పార్టీ నేతలే బయటకు రాలేని సందర్భంలో పవన్ కళ్యాణ్ తాను ఉన్నానంటూ చంద్రబాబుకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి సంక్షేమం కోసమే జనసేన పనిచేస్తుందన్నారు. జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, పర్వతరెడ్డి కిషోర్, కళ్యాణ్ ముత్యాల, నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి మహానాయకుడిని చూడలేదు, కానీ ఇప్పుడే ఒక నాయకుడిని చూస్తున్నాం. ఆ నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారిలో మళ్ళీ నేను చూస్తున్నాను. ఆయన స్వార్థం లేకుండా, పదవీకాంక్ష లేకుండా తన భవిష్యత్తుని పక్కకు పెట్టి నిరంతరం ప్రజల గురించి, ప్రజల యోగక్షేమాలు, ప్రజల అభివృద్ధి, ఈ రాష్ట్రం బాగుండాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇప్పుడున్నటువంటి ఈ కాలమాన పరిస్థితుల్లో కనిపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి గర్వంగా చెప్పగలుగుతాం. ఈయన విజయం వెనకాతల ఆయన శక్తి ఎవరంటే మీరందరూ ప్రయాణించినటువంటి, ఆయనతో పాటు ప్రయాణించినటువంటి అందరికీ దక్కుతుంది ఈ కూటమి తాలూకా విజయం తాలూకా ఫలితాలు. ఎందుకంటే మీ అందరూ లేకపోతే ఆయన లేరు. మీ గురించి ఉన్నటువంటి ఆయన ఊపిరిగా ఆయన పోరాటానికి ముందుకు పంపించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఘనకీర్తి సాధించుకున్నటువంటి ఒక మహానాయకుడు మన పార్టీ అధ్యక్షుడని గర్వంగా ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోగలిగేటువంటి నైతిక స్థైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నాయకుడు అండలో పనిచేయడం అన్నది చాలా గొప్ప విషయం.
ఎందుకంటే ఆయన ఎన్నో డక్కాముక్కలు తిని, ఇప్పుడే చెప్పారు పెద్దలు మాట్లాడు, ఆయన సినీ రంగంలో ఉంటుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకుని ఉండేవారు. కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టి, తన వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టి, ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతా ఉంది, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాలి అని అకుంఠితమైనటువంటి దీక్షతో ఆనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు ఆ పార్టీ నుంచి కూడా ధైర్యంగా ముందుకు రావడానికి భయపడుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా రోడ్డు మీదకి వచ్చి నేనున్నాననేసి పోరాటం చేసి ఆయన దిగి ఆ రోజు రాజమండ్రి వెళ్ళి కలిసి వచ్చాక పైన చెప్పారు, మేము కలిసి పోరాటం చేస్తాం, ఓటుని చేరనేమో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని ఒక శపథం కూడా చేశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె తెచ్చకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదని ఏదైతే శపథం చేశారో ఆ శపథాన్ని నిలబెట్టుకునే విధంగా టీడీపీతోనే కాదు, వాస్తవానికి బీజేపీ పొత్తు వస్తుందని ఎవరు ఊహించలేదు. చాలామంది బీజేపీతో ఎందుకు పొత్తు మారగానే చాలామంది ఆయన్ని డిస్కరేజ్ చేశారు. అయినప్పటికీ ఆయన పట్టు వదలకుండా మళ్ళీ నరేంద్ర మోడీ గారిని కలిసే మనం పోరాటం చేయాలి, ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అవ్వాలి అని ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే రాష్ట్రానికి ఈరోజు మలుపు తీసుకొచ్చినటువంటి 1100 సభ్యత్వాలు చేసినటువంటి కళ్యాణ్ ముత్యాలు ఈరోజు కూడా 300 పైచిలుకలు సభ్యత్వాలు చేసి ఇప్పటికీ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నారు. సో మొదటి నుంచి కూడా పార్టీ ఏది ఆదేశిస్తే ఆ యొక్క కార్యక్రమాన్ని అన్న నేను తప్పకుండా చేస్తానని మాటిస్తానని అలాగే మాటిచ్చే ఆ యొక్క కార్యక్రమం చేపడుతున్నటువంటి కళ్యాణ్ని ఈ సభా వేదిక మీదకి వచ్చి 2 మాటలు ఈ సభ్యత్వం గురించి మాట్లాడవచ్చు. కొప్పలులోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తృతీయ వార్షికోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణం అనంతరం హోమం, చక్రస్నానం, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, సింగరాజు రాంబాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక తాపత్రయ విలసిత కామన దివ్య ప్రసాద స్వామి ముహూర్త అస్తు ఆధార సవిజాగమానస్య జనిష్యమాన ప్రత్యన్మో భవ పరదో భవ అగ్నే ఓం స్వాహ ఓం స్వాహ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహ నారాయణాయ స్వాహ నారాయణాయ స్వాహ ఓం నమో నారాయణాయ స్వాహ విష్ణుభాగో వదతి సబరమాం చక్రసాయుధ్య లక్ష్మీ పేరాలు తీసుకోండి. వృద్ధిం దదాతు మే చంద్ర సిద్ధిరస్తు శీఘ్రమేవ ఉన్నత పదవీ ప్రాప్తిరస్తు పదసిద్ధిరస్తు క్షేమస్థైర్య ధైర్య విజయ ఆయుష్యేవేంద్రగే ప్రతిష్టతి శ్రీ వెంకటేశ్వర దివ్య కటాక్ష స్వామినః పరిపూర్ణ దివ్య కటాక్ష మన ఆలయం వద్ద ఉన్న ఈశ్వరీకం సర్వకుండలీకాని సముద్రశ్చ గృహాయ యథాశయంతి శుభో
పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారికి వింతపత్రాలను అందజేశారు. తమ పరిధిలో ఉన్న వాటిని అప్పటికప్పుడే పరిష్కరించి మరికొన్నిటిని విచారించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ చిన్న ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, మాధురి, వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి జరుగుతున్న 71వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్లకు ఆలయ చైర్మన్ అర్చక స్వాములు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. కొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కూడా ప్రత్యేక పూజలు చేశారు. అర్చక స్వాములు వారి శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం అందించారు. మనీషా లక్ష్మీనామ్యాః తనూజా లక్ష్మీనామ్యాః విశ్వాత్మానం నారాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరా నారాయణ పరం బ్రహ్మ తన్నారాయణం నారాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరా నారాయణ పరం బ్రహ్మ తన్నారాయణ పరః ఓగ్ర వగ్ర తన చిరునవ్వుతో 45 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిని విజయవంతంగా పూర్తి చేసుకున్న కలికిత్తురాయి నాగిశెట్టి మోహన్ దాస్ అని కర్ణాటక హైకోర్టు జస్టిస్ కె మన్మథరావు అన్నారు. సీనియర్ న్యాయవాది నాగిశెట్టి మోహన్ దాస్ సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ నాగిశెట్టి మోహన్ దాస్ తండ్రి సీనియర్ న్యాయవాది నాగిశెట్టి రంగారావు దగ్గర తాను కూడా జూనియర్గా పనిచేశానన్నారు. అలానే మోహన్ దాస్ దగ్గర జూనియర్లుగా పనిచేసిన వారు వారి అంకిత భావాన్ని స్ఫూర్తిగా తీసుకుని వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఎదిగారని కొనియాడారు. మన గెస్ట్ లాయర్ల కుటుంబం నుంచి వచ్చిన ఎవిడెన్స్ ఉంది, అయినా కేసు ఎలా కొట్టారు? జస్టిస్ గా చేసి రిటైర్ అయితే ఏంటంటే న్యాయస్థానాల్లో ఎన్ఎండి మాటలు పదాలు సాగం ఇవి కూడా కలిసిపోవడం ఆయన ప్రత్యేకత. మీ స్వార్థం మీరు చూసుకున్నారు, మీ మార్గంలో ప్రయాణించాలన్న మా కలల్ని. సిఆర్పి క్వార్టర్స్ వద్ద నాగిశెట్టి మోహన్ దాస్ స్వగృహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్, మాజీ ఎమ్మెల్యేలు కర్ణం బలరామ కృష్ణమూర్తి, ఆమంచి కృష్ణమోహన్, బాలినేని శ్రీనివాసరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు, మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, బండారు మదన్, టీవీ శ్రీరామ్మూర్తి, అడ్వకేట్స్ ధారా వశిష్ఠ, పంగులూరి గోవిందయ్య, సిరిగిరి రంగారావు, బొడ్డు భాస్కర్ తదితరులు
ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు కూడా పాల్గొన్నటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబానికి అట్లాగే అభినయ భావాలు గల వాళ్ళకి లోటని చెప్పి భావిస్తూ అందరికీ లేని ప్రత్యేకత ఆ ఫోటోలో ఉన్న దాసు గారు నవ్వులో ఉంటుందండి. దగ్గర వ్యక్తిగా నేను గమనించాను. అటువంటిది అందరికీ ఉండదండి, కొంతమందికి మాత్రమే ఉంటుంది మన పుట్టుకల్లో. అలాంటి ఓ ప్రత్యేకమైనటువంటి నవ్వు దాసు గారిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. బహుశా ఆ ప్రత్యేకతే ఆయన్ని దాదాపుగా 45 ఏళ్ల పాటుగా ఈ వృత్తిలో కొనసాగేదానికి ఒక కలికి తురాయిగా మిగిలిచింది అని అనుకునే మాటకి అదే నిదర్శనం అవుతుంది. ఒక న్యాయమూర్తిగా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో న్యాయవాదులందరికీ నేను చెప్పగలిగేది ఏంటంటే, నేను కూడా మీ అందరిలాగే న్యాయవాదిగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 3 అంశాలు చెప్పారు. ఆయనే కాదు చాలామంది చెప్తుంటారు. అయితే ఆయన మొదటి దశ రంగారావు గారి ఆఫీసు, వాళ్ళ నాన్నగారి ఆఫీసు తను తీసుకున్న క్రమంలో ఆయన వారి తండ్రి గారి దగ్గర అందరి జూనియర్లలాగా ఉన్న పరిస్థితి కాదా, ఇలా ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఈ వృత్తిలో ముందుకు వచ్చి తనకంటూ ఒక స్థానాన్ని నేను వృత్తిపరంగా వచ్చేటప్పటికి ఈ ఆఫీస్ని నాగిశెట్టి రంగారావు గారి ఆఫీస్ అనే పరిస్థితి. వర్క్ ఉన్నా లేకపోయినా ఆ రోజున దాసు గారి ఆఫీస్కి నేను క్రిమినల్ కోర్టు, అందరూ క్రిమినల్ లా ప్రాక్టీస్ గురించి మాట్లాడారు. న్యాయమూర్తి అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు మరి ఆ సివిల్ ఏంటో నన్ను వెంట పడుతూనే ఉంది. సివిల్లోనే తీర్పులు రాస్తున్నాను. ఇదే నన్ను ఓ రకంగా సివిలే నన్ను ముందుకు తీసుకెళ్ళిందని చెప్పాలి. క్రిమినల్ కన్నా మనిషి ఒక 10-15 సంవత్సరాల వరకు వాటికి దిగులు లేదనే అభిప్రాయంలోనే ఉన్నాం. అట్లాంటిది మనందరినీ కూడా విడిచిపోవటం అనేది అందరికీ చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అంటే వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా నాకు తెలుసు, రంగారావు గారి పిల్లలందరూ కూడా వాళ్ళు దాసులేని లోటు మేము తీర్చలేకపోయినా ఏదో మా వంతు ఎప్పుడు సహకారం అవసరమైనా కూడా అందిస్తామని చెప్పని ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటే సెలవు తీసుకుంటాం. ఒక్క రోజు కూడా ఎవరు సర్వీస్ చేయించుకుండానే ఆయన మన మధ్యలో నుంచి వెళ్ళిపోవటం మనందరికి కూడా చాలా బాధ, లోటు. ఖచ్చితంగా దాస్ గారి లెగసీని, నాగిశెట్టి రంగారావు గారి లెగసీని, రవిప్రసాద్ అలానే వాళ్ళ పిల్లాడు కూడా ఏదో లా చదువుతున్నట్టున్నాడు. ఈ పరంపర ఇలానే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా దాస్ గారి కుటుంబానికి మేము బ్రతికున్నంతకాలం మా కుటుంబంగానే భావించి మేము ఎప్పుడూ వాళ్ళకి తోడుంటామని చెప్పి తెలియజేసుకుంటూ దాస్ గారికి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. దాస్ గారు నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా పరిచయం. మరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళని అందరూ కూడా. దాస్ గారు హాస్పిటల్లో 15 రోజుల నుంచి ఉన్నారు అపోలో అని చెప్పి లాస్ట్ 2-3 రోజుల్లో తెలిసింది నాకు. తెలియగానే దాసు సుబ్రహ్మణ్యం గారు కూడా హైదరాబాద్ వస్తే ఇద్దరం కలిసి ఫ్యామిలీస్ తోటి హాస్పిటల్కి పోయాం. ఆ రోజే హాస్పిటల్లో ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. వాళ్ళు పిల్లలు నేను అక్కడ హాస్పిటల్లో కూడా 15 రోజులు వాళ్ళు అక్కడ ఉద్యోగం చేస్తున్నా కూడా అక్కడ హాస్పిటల్లో ఉండి వాళ్ళ డాక్టర్స్
నమ్మకం లేదని చెప్పినా కూడా ఎంత ఖర్చు అయినా పర్లేదు మా నాన్న బతికించుకోవాలని చెప్పి వాళ్ళ ఇద్దరు పిల్లలు పడినట్టు బాధ, ఈ తపన చాలామంది ఇప్పుడు పిల్లలు ఎట్లున్నారో అందరూ తెలుసు. కానీ నిజంగా ఐఎమ్ వెరీ, మీరు దాసుకి మీరు ఇద్దరు రుణం తీర్చుకున్నారని కూడా ఆయన ఉన్నప్పుడే తీర్చుకున్నారు. ఒక మిత్రుడిగా బాగా క్లోజ్ సర్కిల్. నేను, దాసు, స్టార్ హరి, రమేష్ వీళ్ళంతా ఒక బ్యాచ్ ఉండేవాడు. బాగా ఒక రకంగా చెప్పాలంటే అల్లరి బ్యాచ్, వాళ్ళ బ్యాచ్. అంటే సమాజంలో అన్ని వర్గాలతో కలిసి తిరిగినవాడు, ఒంగోలు జనం మీద పూర్తి అవగాహన ఉన్నవాడు. అటు సోషల్ సబ్జెక్ట్స్ కానీ, లీగల్ సబ్జెక్ట్స్ కానీ, పొలిటికల్ సబ్జెక్ట్స్ కానీ ఒకటే అన్ని వర్గాలతోటి పూర్తి సంబంధం ఉన్నవాడు, పూర్తి అవగాహన ఉన్నవాడు. ఆయన లాయర్గా సక్సెస్ కావటానికి కారణం కూడా అదే మెయిన్. ఆయనకున్న పబ్లిక్ రిలేషన్స్ కానీ, మాట్లాడే విధానం కానీ, జడ్జెస్ని మెప్పించే విధానం కానీ, అవన్నీ కూడా దట్ ఈస్ దాస్ గారు ఈ విధంగా పోవటం నా సంతాపాన్ని వినిపిస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సంతాపాన్ని తెలియజేస్తాను. ప్రొఫెషనల్గా ఆయన వచ్చి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అందరితో ఎలా ఉంటాడనే దానికి ఇవాళ కర్ణాటక నుంచి వచ్చినటువంటి జడ్జి గారు మన ముందు ఉన్నారంటే, దాస్ అన్న ఎవరితో ఎలా సంబంధాలు మెయింటైన్ చేస్తాడు అనేది ఒక ఎగ్జాంపుల్. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మా బాస్ బలరాం గారు, హరన్న, కృష్ణమోహన్, వీళ్ళందరూ ఎవరైనా ఒకసారి అటాచ్ అయితే మళ్ళీ డిటాచ్మెంట్ అనేది ఉండదు. అటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి దాస్ అన్న. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చొరవతోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని అనకాపల్లి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమ సమన్వయకర్త కొనతాల రామకృష్ణ అన్నారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఫిబ్రవరి 26 నుండి మార్చి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు జరుగుతుందని కొనతాల రామకృష్ణ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్నదమ్ముల రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతం దిశగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని, గ్రామాలకు పూర్వ వైభవం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్లో విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించారన్నారు. రాష్ట్రంలో బలమైన శక్తిగా జనసేన ఎదుగుతుందని పేర్కొన్నారు. సమన్వయ కమిటీల ద్వారా కూటమి ఐక్యత కోసం నిరంతరం పనిచేస్తామన్నారు. పార్టీలో బాలినేనికి సముచిత స్థానం ఉంటుందని, పవన్ కళ్యాణ్ మనస్సులో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని కొనతాలు పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ ఒంగోలు జిల్లా రావటం జరిగింది. ఇప్పుడు జిల్లా సమీక్ష కార్యక్రమం ఉంది. నియోజకవర్గం వైజ్గా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయన్నది పర్యవేక్షించడానికి రావటం జరిగింది. ఈ కార్యక్రమం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం 26వ తారీఖున మొదలైంది. ఈ కార్యక్రమంలో గతంలో 12 లక్షల పైచిలుక నమోదైనాయి సభ్యత్వాలు. ఇప్పుడు అంతకంటే రెట్టింపు సభ్యత్వాలు అవ్వాలనేటువంటి ఆలోచనతోనే పార్టీ కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నాయి. ఒక పటిష్టమైనటువంటి పునాది వేసే విధంగా పార్టీ గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో అభివృద్ధి పరిచేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు తీసుకువెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గ్రామాలకన్నిటి కూడా పూర్వ వైభవం తీసుకురావాలని, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలని సుమారు పంచాయతీల్లో శాఖలో ఉన్నటువంటి 10,000 మందికి ఉద్యోగాల్లో ప్రమోషన్లు గత 10-15 సంవత్సరాలుగా రానటువంటి ప్రమోషన్లు జరిపించే కార్యక్రమం. ఈ బడ్జెట్లో అయితే ఎప్పుడూ లేని విధంగా 3,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకి, అదేవిధంగా వ్యవసాయానికి, పంచాయతీరాజ్ వ్యవస్థకు పెద్దపీట వేసి ఇచ్చినటువంటి బడ్జెట్ ఇది. ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి
దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25% పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడం అన్నది చాలా గొప్ప విషయం. ఇది సాధ్యపడ్డదంటే దీనికి ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పక తప్పదు. ఈ కార్యక్రమాన్ని సభ్యత కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా జరగాలని, పార్టీ గ్రామ స్థాయి బూత్ స్థాయి నుంచి కూడా పటిష్టపరచాలనేటువంటి ఆలోచనతో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచనకు దోహదపడే విధంగా మా పెద్దలు వాసు గారు ఇటువంటి పెద్దల నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా జనసేన పార్టీ ముందుకు ఎదగాలని, ఇంకా పెరగాలని కోరుతున్నాం. సహజంగా ఆయన పెద్ద నాయకుడు అన్నది ఎవరికి డిస్ప్యూట్ లేనటువంటి విషయం. ఇది ఆయన పెద్ద నాయకుడు కాదని ఎవరు అనలేరు. ఆయన పెద్ద నాయకుడు, మంత్రి పదవులు చేశారు, చాలా ప్రభుత్వాల్లో చేశారు. ఆయన నాయకత్వానికి ఎప్పుడు కూడా గౌరవం ఉంటుంది పార్టీలో. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి హృదయంలో ఈయనకి స్థానం ఉంది. సముచిత టైంలో సముచిత పదవి ఈయనకి తప్పనిసరిగా నాయకుడి దృష్టిలో ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. రాజకీయంలో అన్నప్పుడు ఎప్పుడూ పదవి ఉండడం అక్కర్లేదు. కొంతమందికి పదవి వల్ల వన్నీ వస్తుంది, కొంతమందికి పదవికి వన్నీ వస్తుంది భక్తుల వల్ల. ఆ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ పథకానికి ఇప్పటివరకు కేంద్రం 90% నిధులు కేటాయించగా తాజాగా పథకం పేరును వీబీజీ రామ్జీగా మార్చి నిధుల సేకరణను రాష్ట్రాలే చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీబీజీ రామ్జీ పథకాన్ని మోయలేమంటూ రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు, మరోవైపు ఉపాధి కోసం కూలీలు పలుగు పార నెత్తిన తట్టా పెట్టుకొని వెళుతున్న దృశ్యం తాజా పరిస్థితికి అద్దం పట్టింది. కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఉపాధి హామీ పథకాన్ని పేదలకు దూరం చేస్తుందని విమర్శించారు. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి సగానికి పైగా నిధులు కోత విధించారని రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి నాంచార్లు, అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు అన్నారు. పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. పథకాన్ని వెంటనే కొత్తగా తెచ్చిన కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వీబీజీ రామ్జీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడాన్ని మోడీ ప్రభుత్వం నిరంకుశంగా ఉపాధి హామీ చట్టాన్ని ప్రజానీకానికి ఒక అండదండగా ఉండేటటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఏదైతే ఉందో దాన్ని తొలగించి దాని స్థానంలో రకరకాలైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నామనే పేరు మీద హక్కులు లేని చట్టబద్ధత లేని వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం నిజంగా పేద నిరుపేద ప్రజానీకం ఎడల కేంద్ర ప్రభుత్వానికి ఏమీ బాధ్యత లేనటువంటి విషయాన్ని తెలియజేస్తాము. మరి ఎవరి కోసము ఈ పథకాలు తీసుకొస్తున్నారు? కార్పొరేట్లకు చాలా తక్కువ ఖర్చుతోటి కోరినంత మంది కూలీలు అందుబాటులోకి ఉండేటటువంటి విధంగా ఉండే పద్ధతుల కోసం బీజేపీ ప్రభుత్వం రెండోసారి హత్య చేశారు. మొదట గాంధీని హత్య చేశారు, గాడ్సే హత్య చేస్తే రెండోసారి బీజేపీ ప్రభుత్వము మరి మహాత్మా గాంధీని హత్య చేశారు. కాబట్టి గ్రామీణ ప్రజలకు వరమైనటువంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో మరి ఈ ఉపాధి హామీ పథకం వలన మరి మహిళలు పక్కనే ఉన్నటువంటి ఆ పని చేసుకొని తమ బిడ్డల్ని సంరక్షణ చూసుకునే పథకాన్ని వెంటనే మరి అకౌంట్లో డబ్బులు పడేది. అటువంటి కరోనా టైంలో ఈ పథకము మరి భారతదేశంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి ఉపాధి కల్పించింది ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అసలు మహాత్మా గాంధీని తీసేయాల్సినంత అవసరం ఏముంది? కాబట్టి మళ్ళీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 2005లో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ పేరు తీసేసి వీబీజీ రామ్జీ పేరుని పెట్టి గాంధీ పేరుని మాఫ్ చేయాలని చెప్పి అనేటువంటి తీసుకొచ్చారు. దీనిలో మొత్తం ప్రజలు అయితే 26.6 కోట్ల మంది ప్రజలు
ఇందులో పనిచేస్తున్నారు. దానిలో భాగంగా మహిళలైతే 58% మంది దీనిలో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ పనికి మామూలుగా లెబనాన్ రాజధాని బీరూట్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్పై రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించామని హెజ్బొల్లాకు చెందిన ఆల్ మనార్ నెట్వర్క్ ప్రకటించిన తర్వాత ఈ దాడులు చోటు చేసుకున్నాయి. బీరూట్లోని దక్షిణ ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు లెబనాన్ జాతీయ మీడియా తెలిపింది. మరోవైపు ఈ దాడులను ఇజ్రాయెల్ రక్షణ దళం ధృవీకరించింది. ఆదివారం రాత్రి హెజ్బొల్లా తమపై దాడులు మొదలుపెట్టిందని, అందువల్లే లెబనాన్ రాజధానిపై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకున్నట్లు వెల్లడించింది. ఇరాన్ సుప్రీం ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దురాక్రమణలకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై దాడులు చేసినట్టు ఆల్ మనార్ నెట్వర్క్ తెల్లవారుజామున తెలిపింది. హెజ్బొల్లా విభాగం ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే దక్షిణ బీరూట్లోని అనేక గ్రామాలు సహా హెజ్బొల్లా స్థావరాలపై ఐడిఎఫ్ విరుచుకుపడింది. హెజ్బొల్లా లెబనాన్కు నాశనం చేస్తుంది. దీనిని నివారించడానికి తాము ఉగ్ర సంస్థల్లోని కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టామని తెలిపింది. హెజ్బొల్లా స్థావరాలపై మరిన్ని దాడులు చేపడతామని ప్రకటించింది. ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని లెబనాన్లోని బెకా లోయలో ఉన్న 50కి పైగా గ్రామాల ప్రజలకు సూచించింది. T20 ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ 2026 డిఫెండింగ్ ఛాంపియన్గా టోర్నమెంట్లో పాల్గొన్న భారత్ మధ్యలో కొన్ని తప్పిదాల కారణంగా సూపర్ 8లో వెస్టిండీస్తో తలపడి సెమీఫైనల్స్కు చేరుతుందా అన్న సంశయాన్ని పటాపంచలు చేస్తూ ఓపెనర్ సంజు శాంసన్ మ్యాచ్ను శాసించారు. ఓపెనర్గా వచ్చి 50 బంతుల్లో 97 పరుగులతో నాటౌట్గా నిలిచి ఒంటి చేత్తో భారత్ను గెలిపించారు. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ను ఎంచుకుంది. వెస్టిండీస్ తన పక్కా ప్లానింగ్తో ఫస్ట్ హాఫ్లో పటిష్టంగా ఇన్నింగ్స్ నిర్మించుకొని సెకండ్ హాఫ్లో బ్యాటింగ్తో అదరగొట్టింది. వెస్టిండీస్ బ్యాట్స్మెన్ సమిష్టిగా రాణించి భారత్ ముందు గట్టి లక్ష్యాన్ని నిర్దేశించింది. పవర్ ప్లేలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, బుమ్రాతో సహా 4 బౌలర్లతో బౌలింగ్ చేయించినా వికెట్ రాలేదు. హర్షదీప్ ఫస్ట్ స్పెల్ వెస్టిండీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేసిన ఆ తర్వాత తన బౌలింగ్ పేలవంగా ఉంది. ఒక్క బుమ్రా తప్ప మిగతా భారత్ బౌలర్లు మరోసారి ప్రత్యర్థిని కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఫామ్ పోయింది. అతని ఓపెనింగ్ స్థానం వేరే వారు కొట్టేశారు. టీమిండియాకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. T20 వరల్డ్ కప్లో 2 మ్యాచ్ల్లో తన ముద్ర ఏమీ లేదు. ఈ నేపథ్యంలో అంచనాలు లేవు, ఆశలు లేవు. అలాంటి శాంసన్ తొలి బంతి నుంచి చివరి బంతి వరకు పోరాడి T20 ప్రపంచ కప్లో ఛేంజింగ్లో భారత్ తరఫున ఉన్న కోహ్లీ రికార్డును బద్దలు చేశాడు. ఏమైనా పెద్దగా అంచనాలు లేకుండా తనదైన రోజు చెలరేగి ఆడి క్రికెట్ అభిమానులతో సాహో సంజు అని నీరాజనాలు అందుకుంటున్నాడు. एक और बढ़िया शॉट फ्लिक किया, 4 रन मिलेंगे. हवा में खेला ये शॉट और ये इनके फेवरेट शॉट्स में से एक है. सीधे फील्डर की तरफ. स्लो रन की कोशिश है जस्ट ओवर द इनफील्ड. लेग साइड पे उड़ाया, इस बार उड़ाया है. थोड़ी सी लेंथ छोटी रखी, फ्लैटर ट्रेजेक्टरी और सीधे 4 रन. स्लो बॉल, कोई चांस नहीं लॉन्ग ऑफ के पास. पर 8 में आके वो मौका आया है, लेकिन अब डीलिंग ओनली इन बाउंड्रीज. और चाहिए एक और चौका आ रही है. यहां तो पकड़ लेंगे कैच. जेसन होल्डर से छूटी थी एक कैच. పీజీఆర్ఎస్ అర్జీలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రాలను కలెక్టర్కు అందజేశారు. తన పరిధిలో ఉన్న వాటిని అప్పటికప్పుడే ఆయన పరిష్కరించగా మరికొన్నింటిని విచారించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అష్టకష్టాలు పడి తమ సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు తక్షణమే ఊరట లభించాలంటే వేగంగా పరిష్కారం చూపాలన్నారు.
రిజిస్ట్రేషన్ శాఖలో 127 అర్జీలు పునరావృతం కావడంపై అధికారులను ప్రశ్నించారు. మరికొన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడిందని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్సంటేజ్ రాస్తారు కదా, డౌన్లోడ్ చేసి వీళ్ళకి ఇచ్చి సెక్షన్ అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించడం, ఇరాన్ కూడా అమెరికా ఆస్తులే లక్ష్యంగా ప్రతిదాడులు చేపట్టుండటంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భౌగోళిక ఉద్రిక్తలు తలెత్తినప్పుడు వేగంగా స్పందించే స్వభావం కలిగిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ వీటి ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర $5,410 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి ఔన్స్ సుమారు $96 వద్ద కొనసాగుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 91.45 రూపాయలుగా ఉంది. బులియన్ మార్కెట్లో మధ్యాహ్నం 1 గంట సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి పసిడి 1.73 లక్షలు పలుకుతుంది. వెండి కిలో ధర మళ్ళీ 3 లక్షల మార్కు దాటింది. రంజాన్ ఉపవాస వేళలు 3/3/2026 మంగళవారం. సహారీ ఉదయం 5:06, ఇఫ్తారీ సాయంత్రం 6:22. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్పోర్ట్స్ అథారిటీ నిధులతో గాంధీ పార్క్ అభివృద్ధి చేస్తున్నామన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్. ఫ్యాన్సీ గూడ్స్ ప్రహరీ గోడ తొలగించి రోడ్డు విస్తరణకు శ్రీకారం. కార్యకర్త సైనికుల్లా పనిచేసి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న అనకాపల్లి కొనతాల రామకృష్ణ. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని వెల్లడి. 4 దశాబ్దాలుగా న్యాయవాది సేవలందించిన న్యాయవాది నాగిశెట్టి మోహన్ దాస్ సంస్మరణ సభ నివాళులర్పించిన కర్ణాటక హైకోర్టు జస్టిస్ మన్మథరావు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు. డి న్యూస్లో నేటి మాట. జీవితం అనే దారిలో తోడు నడిచేవారుంటారు, కానీ మనకు బదులుగా నడిచేవారుండరు. ఎంత కష్టమైనా మనమే నడవాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.